అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రదత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. క్యోటో జపాన్ కంట్రీలో ఇంకొక బుద్ధ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. క్యోటో సిటీ జపాన్ కంట్రీకి దాదాపు 1000 years క్యాపిటల్గా ఉండేదిట. ఇప్పుడు కూడా కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ జపాన్ అంటారు. కోర్స్ ప్రజెంట్ అయితే టోక్యో మనకి తెలుసు. ఇది వరకు క్యోటో అనే ప్లేస్, ఇప్పుడు మనమున్న ప్లేస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్. ఇక్కడ కలర్ డిఫరెంట్గా ఉంది, వుడ్ కలర్ ఉంది. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కూడా ఆరెంజ్ కలర్ ఉన్నాయి. ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళాలంటే ఒక టికెట్ తీసుకుని వెళ్ళాలి. సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఇన్ ద క్యూ టు బై టికెట్. చూసారు ఎంత మంది ఉన్నారు టూరిస్ట్. చూసారు కదా ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. మనం కూడా, మన టీం కూడా అందులో ఒక పార్ట్ వెయిటింగ్లో. ఈ గ్రూప్ వాళ్ళందరికీ టికెట్స్ తీసుకొచ్చినట్టున్నాడు గైడ్. సో దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద టెంపుల్. కానీ ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. లాంగ్ క్యూ. మన వెనుక కూడా చాలామంది ఉన్నారు. అట్లాస్ట్ టికెట్ తీసుకుని క్యూలో లోపలికి వచ్చాము. ఈ టెంపుల్ని గోల్డెన్ టెంపుల్ అంటాము. సో స్మాల్ ప్యాసేజ్ అన్నమాట. చుట్టూ యాజ్ యూజువల్ చెట్లు, కొండల మీద గ్రీనరీ, and we are walking on the pathway. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇంత బ్యూటిఫుల్ సీన్ ఉంది. కొండలు మధ్యలో వాటర్ చూడండి ఎంత స్టేబుల్గా ఉందో. అండ్ దెన్ అది మెయిన్ టెంపుల్ అనిపిస్తోంది. ఓకే దిస్ ఈజ్ మెయిన్ టెంపుల్. గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇందాక మనం చూపించిన ఆ టెంపుల్కి వెళ్ళి తర్వాత వీ హ్యావ్ టు ప్రొసీడ్. గోల్డెన్ టెంపుల్ ఇట్ ఈస్ కాల్డ్. చాలా రష్గా ఉంది ప్లేస్. ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది. అండ్ దెన్ హెవీ రష్, హెవీ రష్. చూసారు కదా టెంపుల్ వైపు వెళ్తుంటే ఎంత మంచి బ్యూటిఫుల్ సీన్. మనకి ఒకవైపు ఈ వుడెన్ స్ట్రక్చర్ కనిపిస్తుంది అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఈ గోల్డెన్ టెంపుల్. కొంగ చూడండి, అది బొమ్మలాగా నుంచింది వాటర్ మధ్యలో. అది నిజమైన కొంగ, బొమ్మ కాదు. ఇది కొంగ జపం అంటారు కదా. కదలకుండా నుంచుని చేప కోసం వెయిట్ చేస్తోందన్నమాట. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. కానీ టెంపుల్ లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు ఏంటో. జస్ట్ ఇక్కడ దాకా వచ్చేసి బయట నుంచే ఇట్లాగే చూసేసి రిటర్న్ కావడము. ఎవ్వరు కూడా లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ బ్యూటిఫుల్గా ఉంది సీన్ మాత్రం. చూడండి చుట్టూతా దట్టమైన చెట్లు, మధ్యలో వాటర్, మధ్యలో కూడా చెట్లు ఉన్నాయి. సీన్ మాత్రం చాలా బాగుంది. అంటే ఇంత దూరము టికెట్ తీసుకుని మరీ వచ్చాము కానీ బుద్ధ భగవాన్ది దర్శనం కాలేదు. ఓన్లీ టెంపుల్ అవుట్ సైడ్ నుంచి తీసుకున్నాము. బట్ ద సీనరీ ఈజ్ జస్ట్ ఆసమ్. టెంపుల్ని అట్లాగా చూసేసి మళ్ళీ ఒక రౌండ్ తిరిగేసి బ్యాక్ వెళ్ళడం అన్నమాట. టెంపుల్ చుట్టూతా రౌండ్ కాదు, సైడ్ నుంచి వెళ్తున్నాము. ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి యూజువల్గా ఈ జపాన్లో మొత్తం కూడా ఇట్లాంటి ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. ఓన్లీ గ్రీన్ కాకుండా ఓన్లీ రెడ్ లీవ్స్ ఉండే ప్లాంట్స్ చాలా చూసాము. ఇక్కడేమో బోత్ కాంబినేషన్ చూస్తున్నాము.
బుద్ధ టెంపుల్స్కి వస్తున్నాము కానీ మనము సీనిక్ బ్యూటీ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాము. బుద్ధుడి దర్శనం ఒక్కొక్క చోట ఓకే, ఒక్కొక్క చోట అయితే అసలు టెంపుల్ లోపలికి అలౌ చేయట్లేదు. వీ హ్యావ్ టు జస్ట్ సీ ద బయట నుంచి టెంపుల్ చూసేసి వెళ్ళిపోవడమే అన్నమాట. చాలాసార్లు గోయింగ్ బ్యాక్ అన్నమాట. అటు ఇటు చుట్టుపక్కల ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ బయటికి వెళ్ళడము. కొండల మధ్య నుంచి వాటర్ ఫాల్స్ అనుకోండి, బాగుంది కదా. మధ్యలో రాతి విగ్రహాలు. గోయింగ్ అప్. చూసారా దారి ఎట్లా ఉందో. స్టోన్ స్టాట్యూస్ లాగా ఉన్నాయి కదా. ఇక్కడ అందరూ కాయిన్స్ వేస్తున్నారు. అంటే లక్, పీస్, ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్ వీటన్నిటి కోసము భగవంతుడికి అర్పించడం అన్నమాట. వెనక్కి వెళ్తున్నాం అనుకున్నాము కదా, ఇంకొద్దిగా దూరం వచ్చాము. ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ వ్యూ. మొత్తానికి బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వీఆర్ గోయింగ్ అవుట్. టాయిలెట్స్ బయటికి రండి. బ్యూటిఫుల్ నేచర్ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చేస్తున్నాం కదా. సో యాజ్ యూజువల్ సమ్ షాపింగ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ టెంపుల్ క్యాంపస్లో. ఓకే, అట్ లాస్ట్ ఒక టెంపుల్కి వచ్చాము. గోల్డెన్ టెంపుల్లో చూడలేకపోయాము. ఇక్కడ ఒక టెంపుల్ని చూస్తున్నాము. ఇన్సెన్స్ స్టిక్స్ ఇస్తున్నారు. బెల్ రింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బుద్ధిస్ట్ దాంట్లో. సో ఇక్కడ బెల్ రింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కానీ కన్వీనియంట్గా ఉంది నడవడానికి. మరి పెద్ద స్టెప్స్ కాదు. So at last we came to the last point. Hope all of you enjoyed the scenic beauty here. Hope to meet all of you in the next post. Thank you so much. Jai Hind.